క్వశ్చన్ నెంబర్ 99. సో మనకి 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c = 1 అయ్యే విధంగా ఏ కామా బి కామా సిలు 3 సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకుంటే ఏ కామా బి మరియు సి విలువలు ఎంత? సో జనరల్గా ఇది మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేసుకుంటే ఈజీ అవుతుంది. సో మనకు ఒక కండిషన్ ఇచ్చిండు. ఆ కండిషన్ ఏంటంటే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c = 1 అంటున్నాడు. సో దీని నుంచి మనం దీన్ని ఏం చేయొచ్చు? ఎల్సిఎం చేస్తే కనుక మనకు ఇక్కడ ఏ ఉంది, ఎల్సిఎం ఏబీసీ అవుతుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది? ఏబీసీ, హారంలో ఏ ఉంది కాబట్టి ఇది బీసీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హారంలో బి ఉంది కాబట్టి ఇది సిఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హారంలో సి ఉంది కాబట్టి ఇక్కడ ఏబీ = 1. దీని ఓవరాల్గా మనం ఏం చేయొచ్చు? ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ = ఇది అటు వెళ్తే ఏబీసీ. సో ఇప్పుడు మనకు ఒక కండిషన్ వచ్చింది, ఈ కండిషన్ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఒక్కొక్కదాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏదైతే ఈక్వల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కనుక అంటే ఏ = 1, బి = 3 అండ్ సి = 4 అని తీసుకుంటే కనుక ఇది ఏ ఇంటూ బి 3 ప్లస్ బి ఇంటూ సి, డైరెక్ట్ చేసేస్తున్నా, బి ఇంటూ సి 12, నెక్స్ట్ సి ఇంటూ ఏ 4 = 4 ముళ్ళ 12 ఎక్కం 12. సో ఇక్కడ 12 ఇది అవుతుంది చూడండి. ఆల్రెడీ ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇది నాట్ ఈక్వాలిటీ అవుతుంది. సో ఇది ఆప్షన్ మనకు సరైనది కాదు. నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ తీసుకుంటే కనుక దీంట్లో సో ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకుంటే సో ఇక్కడ మనకి ఏ ఇంటూ బి 2 ముళ్ళ 6, నెక్స్ట్ బి ఇంటూ సి 3 నాళ్ళ 12, నెక్స్ట్ సి ఇంటూ ఏ 4 రెంట్ల 8 = 4 ముళ్ళ 12 రెంట్ల 24. ఇది అవుతుందో చూడండి ఒకసారి. 12 ఉంది, 8 6 14. సో కాబట్టి ఇది కూడా నాట్ ఈక్వాలిటీ, ఇది కూడా మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. సో థర్డ్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఏ ఇంటూ బి 3 ప్లస్ బి ఇంటూ సి 6, నెక్స్ట్ సి ఇంటూ ఏ 3 = 2 ముళ్ళ 6. సో ఇది ఇక్కడ 6 ఆల్రెడీ ఉంది, ఇంకా ఈ 6 అడిషనల్ ఉంది. సో ఇది కూడా నాట్ ఈక్వల్. సో ఆప్షన్ 3 కూడా మనకు సరైనది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4ని తీసుకుంటే కనుక ఆప్షన్ 4ని తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఒకసారి? ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఏ ఇంటూ బి 2 ముళ్ళ 6, నెక్స్ట్ బి ఇంటూ సి 6 ముళ్ళ 18, నెక్స్ట్ సి ఇంటూ ఏ 6 రెంట్ల 12 = 6 ముళ్ళ 18 రెంట్ల 36. ఏ ఇంటూ బి ఇంటూ సి కదా 36. ఇది అవుతుందో చూడండి. 18 తర్వాత 12 30 30 ప్లస్ 6 36. సో ఇది ఈక్వల్ సాటిస్ఫై అవుతుంది. సో మన ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. 2 3 4. ఏ = 2, బి = 3 అండ్ సి = 6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది.